హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. అంటే ఉగాది ముందు వ్లాగ్ ఒక 2 పెండింగ్ ఉన్నాయని చెప్పాను కదండి. వాటిల్లో ఒకటైతే ఇదనమాట, ఇంకొకటి ఉంది. కాకపోతే ఫెస్టివల్ వ్లాగ్ కదా, పెట్టేద్దాం అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఫెస్టివల్ వ్లాగ్ అయితే ముందు పెట్టేశాను. నిన్నటి వీడియోలో కొంతమంది అడిగిన విషయం ఏంటంటే, శారీ ఎక్కడ తీసుకున్నారు, శారీ లింక్ ఇవ్వండి అది అడుగుతున్నారు. నేనైతే ఆ శారీ విస్కోస్ జార్జెట్ అండి. శారీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట. ప్రైస్ వచ్చేసి నాకు 1200 పడిందండి విత్ షిప్పింగ్. అండ్ అది కూడా నేను తీసుకునింది కన్నడ సంథింగ్ ఏదో అండి. వాళ్ళు రీల్స్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి. సో వాళ్ళ దగ్గర అయితే ట్రై చేశాను అనమాట. నాకు ఆ కాంబినేషన్ అంటే ఇష్టము ఉంది ఆల్రెడీ. ఆరెంజ్లో చాలా ట్రై చేశాను, కానీ ఇంకా పింక్ ఆరెంజ్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. సో బ్లౌజ్ కూడా దానికే వచ్చిందండి. సో అది శారీ డీటెయిల్స్ అయితే నాకు పేజ్ అది కరెక్ట్గా తెలీదు. ఇన్స్టాగ్రామ్లో ఉంటుందన్నమాట. రిషి బొటిక్ అనో సంథింగ్ ఏదో ఉంటుంది, రిషి బొటిక్కేనండి. తీసుకొని కూడా 2 months దాకా అయిపోతుంది. స్టిచ్ చేయించి పక్కన పెట్టాను. లాస్ట్ టైం ఒక ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి పెట్టుకోవాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఇంకా మొన్న పండగ వచ్చింది కదా అని చెప్పేసి పండగకి అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకపోతే ఉదయాన్నే అండి 6:30 అవుతుంది అనమాట. సో ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది. సమ్మర్ కాబట్టి ఇంకా 6 నుంచే సూర్యోదయం అయిపోతుంది. అండ్ 6:30కి బాగా ఎండ వస్తుంది. అంటే మనకి నార్మల్ డేస్లో 9, 10కి వచ్చే ఎండ అనేది ఇప్పుడు 6:30, 7 గంటలకే వచ్చేస్తుంది. అలా ఉందన్నమాట పరిస్థితి. నెక్స్ట్ మంత్ ఇంకా బీభత్సం ఉంటుంది మనకి. ఫైనల్గా ముగ్గు అయితే పెట్టేశాను. ఈలోపు ఈరోజు మిస్ అయిందండి, స్నానానికి వెళ్ళిపోమన్నాను పొద్దున్నే. అంటే ఉదయం లేవగానే బ్రష్ చేసేస్తుందండి. బ్రష్ చేసిన వెంటనే కూడా నార్మల్గా ముగ్గులు పెట్టడం అది చేస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే ఉదయాన్నే గీజర్ వేసానమ్మ, వెళ్ళి స్నానం చేసేపో ఫస్ట్ అనేసరికి ఇంకా స్నానానికి వెళ్ళిపోయింది. ఇంకా ఈలోపే మిస్ అయిపోయిందంట, వచ్చింది డెకరేషన్స్ చేయడానికి ముగ్గుకి. ఎంత ఓపిక్గా వేస్తుందంటే అండి డిజైన్స్. అవి ఫ్లవర్స్ పెడుతుంది అన్నీ. మళ్ళీ ఈవినింగ్ కూడా డెకర్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా, సాయంత్రం ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మళ్ళీ సాయంత్రము చిమ్మేసి మళ్ళీ సన్న ముగ్గు వేసి అందులో కూడా మళ్ళీ ఇట్లా డెకరేషన్స్ చేస్తూ ఉంటుంది. నేనేమన్నాండి ఇలాంటి విషయాల్లో. ఇంకా ఫోన్లో అలాంటివి ఆడుకుంటే మనం కొంచెం మందలించాలి, కానీ ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటే వాళ్ళని వదిలేయాలి. అసలుకే ఈ రోజుల్లో వాళ్ళకి ఆటలు పాటలు ఇవన్నీ చాలా తక్కువ. సో అలాంటిది ఇలా బయట కూర్చొని ఆడుకుంటూ ఉంటే నేను చూస్తూ ఉండిపోతాను అనమాట. వీలైతే అప్పుడప్పుడు వీడియో షూట్ చేసి మీకు పెడుతూ ఉంటాను. బాగుంటుంది కదండి. నాకు చాలా ఇష్టము ఆడపిల్లల్ని వీలైనంత వరకు ట్రెడిషనల్గా ఉంచాలి అని. అంటే సురేష్ గారు కూడా ఆల్మోస్ట్ అలానే ఫాలో అవుతూ ఉంటారు. అన్నీ నేర్పించాలి. ఆడపిల్లల తర్వాత లక్షలు సంపాదించినా కోట్లు సంపాదించినా కానీ ఇంట్లో పనులు ఆడవాళ్ళకి అంత ఓపిక ఉంటుంది కాబట్టి మనకి ఆ బాధ్యతలు ఉంటాయి. సో అందుకని కంపల్సరీ ఆడపిల్లల తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా తయారు చేయడం మన బాధ్యత అండి తల్లిదండ్రులుగా. మీరేమంటారు? మీలో ఎంతమంది నాతో ఏకీభవిస్తారనే చెప్పండి. అలాగని చెప్పి చిన్నపిల్లలతో ఇప్పటి నుంచి పనులు చేయించాలా అని అంటారు కొంతమంది మేధావులు. అంటే నేను పనులు చేయించట్లేదండి, వాళ్ళు ఇష్టంగా చేసేటప్పుడు. అండ్ మనం కూడా ఇప్పుడు నేను ఉన్నానండి, పిలుస్తాను, రా లౌక్య ముగ్గులు హెల్ప్ చేద్దు అని చెప్తాను. సో అలాగే చిన్నప్పటి నుంచి తనకు అలవాటు చేయడం వల్ల ఈరోజు తనకేంటంటే ఆ ఇంట్రెస్ట్ వచ్చింది, నేను ముగ్గేయాలి, నేను డిజైన్స్ వేయాలి. సో అలా అనమాట నేను చెప్పేది. అలా అని చెప్పేసి చిన్న పిల్లలతో పని చేయించాలి, చదువుకునే పిల్లలతో పని చేయించాలి, ఇలా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడే మేధావులు ఉంటారు. అలాంటి వాళ్ళతో నేను వాదించలేనండి. మీరు ఏమనుకున్నా కానీ ఆడపిల్లలు అన్న తర్వాత ఖచ్చితంగా కూడా మగవాళ్ళ కంటే ఎక్కువ చేయాలి. ఎంత సంపాదించినా, ఎంత పేరున్నా, ఎంత ప్రతిష్ఠ ఉన్నా నీ బిడ్డల్ని నువ్వే చూసుకోవాలి, నీ ఇంటిని నువ్వే పట్టించుకోవాలి, నీ సంసారం నువ్వే చక్కదిద్దుకోవాలి. అది నేనైతే కన్ఫర్మ్గా నమ్ముతాను. నెక్స్ట్ అయితే ఇంకొక విషయం కూడా చెప్తానండి. మా అమ్మ నన్ను చాలా గారాబంగా పెంచిందనమాట. అమ్మ నాన్న ఇద్దరు కూడాని. వాళ్ళు ఎలా ఉన్నా కానీ నన్నైతే కాలు కింద పెట్టకుండానే చూసుకున్నారనుకోవచ్చు. అంటే జస్ట్ మామూలుగా క్యాజువల్గా చెప్తున్నా, కాలు కింద పెట్టకుండా ఎలా ఉంటాం కానీ అంటే అలా అంటే ప్లేట్లో అన్నం కూడా వేసుకునే పరిస్థితి కాదనమాట. అలాగే మంచం మీద కూర్చొని తినేసి అక్కడే ప్లేట్ పెట్టేసేదాన్ని. బట్ ఈరోజు ఏమైందండి, వన్స్ పెళ్ళైన తర్వాత అత్తారింటికి వచ్చిన తర్వాత నాకు నేనే వేసుకోను. అలాంటిది అందరికీ వడ్డించే సిచ్యువేషన్స్కి మనం వస్తాము. అది ఎవరైనా అనుకుంటారా? సో అమ్మ వాళ్ళకి తెలుసు, కాకపోతే వాళ్ళకి ఆరోపణ చేశారు. ఉన్నన్ని రోజులు మన దగ్గర హ్యాపీగా ఉంచుకుందాము పిల్లల్ని అనేలాగా కొంతమంది తల్లిదండ్రులు ఆలోచిస్తారు. బట్ నా వెర్షన్ ఏంటి అంటే, వన్స్ అలా ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ కొత్తలో చేయడం బాగానే ఉంటుంది. దాని తర్వాత అది మనకి కష్టంగా అనిపించదు, అది నేననేది.
సో ఇంకా వడ్డించడం ఇవన్నీ తర్వాత జనరేషన్స్ మారే కొద్దీ అన్నీ మారుతూ ఉంటాయి. ఎన్ని మారినా కానీ కొంచెం కొంచెం అప్డేట్ అవుతూ ఉంటుందే కానీ మన బాధ్యతలు మాత్రం అసలు అప్డేట్ అవ్వవండి. కొంచెం మార్పు రావచ్చు. ఆ మెషిన్స్ ఏ మెషిన్స్ కనిపెట్టి ఇల్లు చిమ్మడానికి కూడా ఒక మెషిన్ రావచ్చు, కానీ మనం చేసే పనులైతే బోలెడుంటాయి. సో దాని తర్వాత అయితే ఇంకా ఇంట్లో ముగ్గు పెట్టేసి ఇల్లంతా కూడా క్లీన్ చేస్తున్నానండి. పాపం మా రుత్విక్ బాబు వీడియో తీస్తున్నాడు, నేను గమనించలేదు. నేను ఇల్లు చిమ్ముకుంటూ ఉన్నా, ఒక క్లిప్ షూట్ చేయి రుత్వి, వ్లాగ్ స్టార్ట్ చేశాను అంటే ఇంకా పాపం నా వెనకే తిరుగుతా ఉన్నాడండి వీడియో షూట్ చేస్తూ. ఎందుకు రుత్వి అంతలా తిరుగుతున్నావు అంటే, వీడియో ఆపేస్తే మళ్ళీ నీకు వ్లాగ్ ఉండదు కదమ్మా అని చెప్పి వెనకనే తిరుగుతా ఉన్నాడు. సో ఇదంతా చిమ్మేసి మొత్తం విదిలించుకున్న తర్వాత ఒక మంచి కాఫీ, ఆల్రెడీ కిచెన్ క్లీన్ చేసేసుకొని ఇంకా ఇంట్లో అన్నీ విదిలించేసి బయట ముగ్గు పెట్టేసి వచ్చి ఇల్లు చిమ్ముతున్నాను అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఒక కాఫీ తాగుతానండి. నేను ఇల్లు క్లీన్ చేసేలోపు పాలైతే బాగా హీట్ అయిపోతాయి. అక్క మీకు హెల్ప్ చేయడానికి వస్తారు కదా, రాలేదా అనుకుంటారేమో. ఈ రోజైతే తను రాలేదండి. సో దానివల్ల నా పని అయితే నేను చేసుకుంటున్నాను అనమాట. మన పని మనం చేసుకున్నాం అనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈవెన్ ఏ ఆడపిల్లైనా కోరుకునేది అదేనండి. కాకపోతే అంటే నా పరిస్థితి అలా కాదు, అందుకని నేను వేరే వాళ్ళ హెల్ప్ అయితే తీసుకుంటున్నాను అనమాట. నాకు ఇష్టమేనండి, నాకంటూ ఏ బాధ్యతలు లేకుండా ఓన్లీ ఒక యూట్యూబ్ అయినా కానీ నేను నా పనిని చేసుకునేదాన్ని. బట్ ఆ యూట్యూబ్ కాకుండా మళ్ళీ వర్క్, పిల్లలు, చిన్న పిల్లలు కష్టంగా ఉంటుంది. సో ఒక రోజుది కాదు కదా అండి, మన మీద ఒక ఫ్యూచర్ డిపెండ్ అయినప్పుడు, పిల్లలు డిపెండ్ అయినప్పుడు, మనకి అంత శక్తి లేనప్పుడు పోరాడి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవడం కంటే సో కొంచెం టైం తీసుకొని రెస్ట్ తీసుకుంటూ మన పనులు మన బాధ్యతలను ముందుకు తీసుకెళ్ళడం కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. నేను కూడా చాలా ఇయర్స్ అసలు వినలేదనమాట. నాకు భుజం పెయిన్ వస్తుందండి, బ్యాక్. సో మెడ దగ్గర నొప్పి వస్తుంది అనమాట. అంట్లు అవి క్లీన్ చేసినప్పుడు వినకుండా చేసుకుంటూ ఉండేదాన్ని. వాపు కూడా వచ్చేసింది. లాస్ట్ ఇయర్ కూడా కొన్నిసార్లు అట్లాగే చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఒక 2 months ఎవరు లేకపోతే అలా కూడా నాకు పెయిన్ వచ్చేసింది. ఇంకా అలాంటి సిచ్యువేషన్స్ వల్ల తప్పదు, ఎవరొకరు హెల్ప్ తీసుకోవాలి. ఇంకా కాఫీ అయితే తాగేసి ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నానండి. ఉగాది ముందు కదా, ఉగాది కోసం అని చెప్పేసి కర్టెన్స్ అవన్నీ కూడా తీసి పెట్టున్నాను అనమాట క్లీన్ చేయడానికని. ఒకే రోజు 2 రోజులు అంటే నాకు పని అవ్వదండి. ఏదైనా పండగ వస్తుంది మనం క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఒక 1 week నుంచి స్టార్ట్ చేసుకుంటానమాట. అంటే ఒకరోజు కిచెన్ చేయడం, అంటే కిచెన్ మొత్తం కూడా చేయలేండి, అంటే ఒక్కొక్కటిగా ఎక్కడ నీట్నెస్ లేదు అక్కడ చేసుకుంటూ వస్తూ ఉంటాను. అండ్ నిన్నైతే కర్టెన్స్ అవి తీసాను అనమాట. ఈరోజు నిన్న అవన్నీ కూడా వాష్ చేసేసింది అండ్ మళ్ళీ వేసుకోవాలి. కొత్త కర్టెన్స్ తీసుకోవాలనుకుంటున్నానండి, కుదరట్లేదు. ఏం వేద్దాము చూసుకొని తీసుకుందాంలే, చాలా ఉన్నాయి నా దగ్గర. కాకపోతే అన్ని రెయిన్బోస్ ఉన్నాయి. కలర్స్ ఉంటే మీరే అన్నారు కదా ఎందుకు అన్ని కలర్స్ వేసావు ఇల్లు మొత్తం అని. ఇంకా అందుకని ఏం ప్రయోగాలు చేయట్లేదు, చూసి తీసుకుందాంలే అని చెప్పేసి ఉన్నవే వాడుతూ ఉన్నాను. రెంట్ హౌసెస్ అన్నీ మారుకుంటూ వచ్చి ఒక్కొక్క ఇంట్లో 5 ఉంటే, ఒక్కొక్క ఇంట్లో 4 ఉంటే, ఒక్కొక్క ఇంట్లో 3 ఉంటే, అట్లా వెళ్ళిన ప్రతి ఇంటికి కర్టెన్స్ కొని చాలా కర్టెన్స్ అయితే ఉన్నాయి. కానీ మన ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ సెట్ అవ్వట్లేదు. సో ఫైనల్గా ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారండి. సురేష్ గారు అయితే వదిలిపెట్టడానికి అయితే వెళ్తున్నారనమాట. అప్పటికి టైం అయితే 8 అయింది. నార్మల్గా పిల్లలు 7:30కి అట్లా వెళ్ళిపోవాలి. 8:15 దాకా అయిపోయింది. ఇంకా వ్యాన్ వెళ్ళిపోయింది అనమాట. ఇంకా సురేష్ గారు అయితే తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వచ్చారు. దాని తర్వాత అయితే ఇంక ఇంట్లో మిగిలిన పనులు అయితే పూర్తి చేసుకొని ఇంక పూజ చేసుకుంటున్నా. ఈరోజు అయితే చాలా హెవీ వర్క్స్ అయితే ఉన్నాయండి. అంటే ఈవినింగ్ నైట్ వరకు కూడా ఒక 2 days అయితే కంప్లీట్గా నాకు ఫుల్ వర్క్ ఉంది. అన్నీ కూడా డెలివరీ చేయాలి. రంజాన్ వస్తుంది అండ్ దాంతోపాటు ఉగాది, 2 ఒకేసారి ఇద్దరివి ఉన్నాయండి. సో అందుకని అందరికీ డెలివరీ చేయాలి అంటే నాకు చాలా ఓపిక కావాలి ఈరోజు. ఇంకా పొద్దున్నైతే స్నానం చేసేసి ఇంకా పూజ కోసం అయితే పువ్వులు కోసుకుంటున్నాను. సో ఇంకా సురేష్ గారు అయితే నీట్గా దీపారాధన చేసేసారండి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను కదా, ఇంకా దేవుడి దగ్గర కూర్చొని కొంచెంసేపు అట్లాగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంక ఈరోజు కొంచెం శక్తి ఎక్కువ ఇవ్వమని చెప్పి అడిగాను. జస్ట్ జోక్లేండి. అంటే నార్మల్గా ఇంకా దండం పెట్టుకున్నాను అనమాట. స్నానం చేసి వచ్చాను కదా, ఇంకా ప్రతిసారి స్నానం చేయగానే నేను పూజ చేసినా చేయకపోయినా కానీ దేవుడి రూమ్లోకి వెళ్ళి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకోవడం అయితే అలవాటు. సో అలాగే ఇంకెళ్ళి మంచిగా దండం పెట్టేసుకొని బొట్టు పెట్టుకొని ఇంకా తర్వాత అయితే మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేయాలి.
పూజ అయితే అయిపోయిందండి. తర్వాత అయితే ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ పొంగల్ చేశాను. పిల్లలకి కూడా అదే పెట్టాను. పిల్లలు అంత ఇష్టంగా ఏం తినరండి. కాకపోతే ఇంక రోజు దోశలు ఇడ్లీలు అంటే వాళ్ళు తినలేరు కదా. దోశ పిండి కూడా ఉంది, కాకపోతే 2 days దోశలు, అందులోని ఎండలకి దోశలు, అందుకని పొంగల్ చేసేసాను. పెసరపప్పుతో పొంగల్ చేస్తాను కదా, అలా చేశాను అనమాట. వారంలో ఒక 2-3 సార్లు ఉప్మా కానీ పొంగల్ కానీ అలా మారుస్తూ ఉంటాను. నేను పొంగల్ చేశానండి. మార్నింగ్ హడావిడిలో చూపించలేదు, ఫాస్ట్గా చేసేసాను. చేసి కూడా దగ్గర 9 అప్పుడు చేశాను అనమాట. 9-8:30 టైంలో చేశాను. హాట్ బాక్స్లో పెట్టాను. ఇంకపోతే టైం అయితే ఆల్రెడీ 10 అయిపోయింది, 10-10:30 అయిపోయింది అనమాట. ఇంకా మిషన్స్ అవన్నీ సెట్ చేసుకునే లోపు ఆల్మోస్ట్ 11 అయిపోతుంది అనుకుంటా అండి. ఇంక ఈరోజు లంచ్లోకి వచ్చేసి చేపల పులుసు. ఈ చేపలు వచ్చేసి స్పెషల్గా నా కోసం మా సిస్టర్ పంపించారనమాట. సో ఇంకా చేపల పులుసు వండదామని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చింతపండు అవి నానబెట్టుకుంటే కొంచెం తొందరగా పని అయిపోతుంది కదా. ఇంకా ఈలోపు కొన్ని మళ్ళీ డెలివరీస్ కూడా ఇవ్వాల్సిన బ్లౌజెస్ ఉన్నాయి. స్నానానికి వెళ్ళక ముందే చేపలన్నీ కడిగేసి నీట్గా మొత్తం పక్కన పెట్టేసుకొని స్నానానికి వెళ్ళాను అనమాట. సో ఇంకైతే ఇప్పుడు టిఫిన్ తినేసేయాలి. ఫస్ట్ పొంగల్ చాలా బాగుండే, హాట్ బాక్స్లో పెడుతున్నాను కాబట్టి బాగా వేడిగా ఉండింది అప్పటికి కూడాను. అందుకని ఇంకా సురేష్ గారు నేను ఇద్దరం కూర్చొని కొంచెం అంత తినేసామన్నమాట. చట్నీ ఉండింది, చట్నీ వేసుకొని ఇంకా తర్వాత వచ్చేసి ఈ పనులు అయితే స్టార్ట్ చేసామండి. ఇప్పుడు అర్జెంటుగా కొన్ని బ్లౌజెస్ అయితే డెలివరీ చేయాలి. ఈరోజు వాళ్ళకి అవసరం అనమాట. దానికోసము ఇంకా ఈవినింగ్ అవసరం అయితే నేను కరెక్ట్గా ఆఫ్టర్నూన్కి పంపిస్తున్నానండి. ముందే పంపించాలి, కాకపోతే అవ్వట్లేదన్నమాట. ఇక్కడ ఏమైందంటే విత్ స్టిచ్చింగ్ ఇచ్చినప్పుడు నేను టైం తీసుకోవాలి అంటే మన దగ్గర ఎక్కువ వర్క్స్ ఉంటాయి, అండ్ టైలర్స్ దగ్గర కూడా ఇప్పుడు తెలిసిందే కదండి టైలర్స్కి ఎంత డిమాండ్ ఉంటుందో, నీట్గా చేసే వాళ్ళకి ఫుల్ ఉంటుంటాయి కదా. సో దానివల్ల నాకు అసలు ఏం అర్థం కాలేదు. కాకపోతే ఇవి కంపల్సరీ ఇవ్వాల్సిన వాళ్ళు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి హడావిడిగా మొత్తం చేసేసి అన్నీ ఈ టైంలో కొన్ని మతిమరుపు కూడా వస్తూ ఉంటుంది. కొన్ని చేంజెస్ చెప్తూ ఉంటారండి. ఆ టైంకేమో గుర్తుంటాయి, బట్ స్టిచ్చింగ్ పంపించేటప్పుడు అలాంటి టైంలో మర్చిపోతూ ఉంటాను అనమాట. సో ఫైనల్గా వాళ్ళవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టేశాను. హాఫ్ శారీస్ లాగా స్టిచ్ చేయించాను అనమాట. ఇంకా దాంతోపాటు ఫ్రాక్ అది ఉంటే కొంచెం థ్రెడ్స్ ఉన్నాయి. సురేష్ గారు అయితే పాపం తీస్తూ ఉన్నారు, టైం అయిపోయింది నాకని చెప్పి. ఇంకా తనే కొంచెం సెట్ చేసి ఇవ్వరా అంటే మొత్తం చేసేసి ఉన్నాను. హ్యాండ్స్ దగ్గర మర్చిపోయాను అనమాట. చిన్న థ్రెడ్స్ ఉంటాయి మనం వర్క్ చేసినప్పుడు, అవి లైట్గా ఉంటే తను కొంచెం హెల్ప్ చేశారు. ఇంకొక కవర్లో సెట్ అవ్వలేదని చెప్పేసి ఇంకా మెజర్మెంట్స్, ఫ్రాక్స్ అంటే పెద్దగా ఉంటాయి కదా, వాళ్ళ మెజర్మెంట్ పెద్దగానే ఉంటుంది, మనం స్టిచ్ చేసింది పెద్దగానే ఉంటుంది. ఇంకా దానివల్ల అన్నీ కూడా ఒకే దాంట్లో పెట్టలేక రెండైతే ఫోల్డ్ చేసి, బయటవైతే కాదండి నెల్లూరులో ఉండే వాళ్ళవే, ఇంకా వాళ్ళకి ఇచ్చేసి సురేష్ గారు మళ్ళీ రిటర్న్లో పిల్లల్ని తీసుకొస్తారు. చేపల పులుసు అయితే స్టార్ట్ చేసేసానండి. కాకపోతే వీడియో కొంచెము నేను ఎడిటింగ్ చేసి ఎక్స్పోర్ట్లో పెట్టాను అనమాట. ఆ టైంలో మనము మొబైల్ని కదిలించలేము, అందుకని అలానే వదిలేశాను. అంటే వీడియో షూట్ చేయలేదు, ప్రాసెస్ ఇంకా టైం అయిపోతుంది, పిల్లలు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా, అందుకని స్టార్ట్ చేసేసా. ఏంటి కర్రీ తెల్లగా ఉందనుకుంటారేమో, కారం లేదండి, ఉన్నది వేసాను. ఇంకా సురేష్ గారిని అయితే తీసుకురమ్మన్నాను అనమాట, వస్తున్నారు తను. సో అందుకని కొంచెం కలర్ఫుల్గా లేదు. మెంతులు కూడా లేవు, మెంతులు కూడా తీసుకురమ్మని చెప్పాను. సో మేము మా స్టైల్లో, నెల్లూరు స్టైల్లో మెంతులు వేస్తాం కదా, కంపల్సరీ మెంతులు ఆవాలు వేస్తేనే మాకు ఆ చేపల కూర తినబుద్ధి అవుతుంది అనమాట. పులుసు వేసుకుంటాం, మసాలా అల్లం పేస్ట్ అవేం వెయ్యమండి. ఫ్రై అలా ఉంటుంది కదా, వాటిల్లో అయితే అల్లం పేస్ట్ వేసుకుంటాం అనమాట. ఆల్రెడీ అవి ఇక్కడ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ మనకి ఇంకా చేపల పులుసు రెడీ అయిపోతుంది అన్న టైంలో అయితే వేసుకుంటాం అనమాట, ఒక 5 minutes ముందు. తర్వాత ఇక్కడ ఫిష్ ఫ్రైకి కూడా కొంచెం కలిపి పెట్టానండి, దీంట్లో కూడా కారం లేదు. సో అందుకని అలానే వదిలేసాను అనమాట మసాలాలన్నీ వేసి. ఇంకా సురేష్ గారు అయితే బయలుదేరారు, పిల్లల దగ్గర నుంచి వచ్చేస్తున్నారు. వచ్చేటప్పుడు అయితే తీసుకొస్తా అన్నారు. అప్పుడైతే ఫ్రై చేసేసుకొని ఇంకా వేడివేడిగా తినేస్తాము. ఇంకా అన్నం కూడా పెట్టలేదండి, అన్నం పెట్టాలి. బియ్యం అయితే నానేసి పెట్టాను. ఇంకా అన్నం అయితే పెట్టేసుకుంటున్నానండి. ఫస్ట్ అక్కడ ఎగ్స్ ఎందుకు పెట్టాను అంటే కౌంటర్ మీద, నాకు కూడా కౌంటర్ మీద ఏదన్నా ఉంటే నచ్చదు, కాకపోతే వీలైనంత వరకు లేకుండా చేస్తాను. ఏంటి అన్నంలోంచి తీస్తున్నావు అనుకోకండి, దారాలండి ఇప్పుడే కదా అన్నీ ఫోల్డ్ చేసి ఇంతకుముందు ఇంకా ఫ్రాక్స్కి, నా నైటీస్కి ఎక్కడ పట్టిన దారాలు గమ్స్ అంటుకుపోయి ఉంటాయి అనమాట. స్టోన్స్ పెడుతూ ఉంటాము, ఈ పనే అలాంటిది. ఇంట్లో కూడా దారాలండి క్లీన్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. మనం ఒకవైపు క్లీన్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒకవైపు ఎగిరిపోతూ ఉంటాయి అనమాట దారాలు. సో
ఏది ఊరికే రాదులేండి అనుకుంటారు, కానీ చూసే వాళ్ళకి ఈజీగా వచ్చేసింది, ఈజీగా సంపాదిస్తున్నారు ఇంట్లో కూర్చొని అనిపిస్తుంది, కానీ అంతేముండదండి. సో బయటికి వెళ్ళే వాళ్ళకి బయట అంతే కష్టం ఉంటుంది, ఇంట్లో ఉండే వాళ్ళకి అంటే ఇప్పుడు ఏదైనా కానీ మనీని బట్టి ఉంటుంది, కష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట నేను అనేది అది. సో ఫైనల్గా ఇంకా అన్నం అయితే పెట్టేశాను. మీరు ఇక్కడ గమనించారా, నేనైతే డ్రెస్సెస్కి తుడిచేస్తూ ఉంటానండి. ఏదైనా కానీ నైటీస్ అవి వేసుకొని ఉంటాం కదా, ఇంకా అక్కడ క్లాత్ ఉన్నా కానీ అది యూజ్ చేయను, డ్రెస్సెస్కి తుడిచేస్తూ ఉంటాను అనమాట. ఇలాంటి వాటర్ అలాగ ఉంటే ఏదైనా కానీ చేయి కడిగినప్పుడు కానీ అలాంటివి నాప్కిన్స్ అవి పెట్టుకొని ఉంటాం, కానీ అబ్బాయి మనకి ఇలాగ తుడిస్తేనే సాటిస్ఫాక్షన్ అలవాటు అయిపోయి ఉంటుంది. ఇంక ఈలోపు పిల్లలు వచ్చేసారండి, సురేష్ గారు కూడా వచ్చారు, నాకు కావాల్సినవి అయితే తీసుకొచ్చారనమాట. మెంతులు లేవు కదా, ఇంకా ఇందాక ఆవాలు జీలకర్ర మాత్రం మీకు బౌల్లో చూపించింది, ఇంకా మళ్ళీ సపరేట్గా మెంతులు వేయించి కొంచెం కూరలో కూడా వేసుకుంటాం అనమాట. తాలింపులో కొంచెం కూరలో అట్లా వేసేసి అంటే ఫ్లేవర్ బాగుంటుందని. ఇంకా తర్వాత కొన్ని అయితే పౌడర్లోకి అయితే వేసుకున్నా, ఉప్పు కూడా తక్కువగా ఉండింది, కొంచెం కారం వేసుకొని ఉప్పు కూడా వేసుకున్నాను అనమాట. సో ఇంకైతే ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా రోజులు అయిపోయింది చేపల కర్రీ తిని, లాస్ట్ 1 month అయిందిలేండి. నార్మల్గా అసలు చేపలు తినం, ఎప్పుడో సంవత్సరంలో 1-2 సార్లు పెళ్ళైన తర్వాత. అమ్మ వాళ్ళ దగ్గర అయితే వారంలో 1-2 సార్లు అయినా కానీ కంపల్సరీ చేపలు చికెన్ ఇవన్నీ ఉంటాయండి, బాగా తింటాం అనమాట నాన్ వెజ్. నేను అప్పుడు తినేదాన్ని కాదులేండి, కాకపోతే అలవాటు ఉండేది. పెళ్ళైన తర్వాత ఇక్కడ చాలా తక్కువ అనమాట సురేష్ గారు వాళ్ళు తినడం. సో ఇంకా ఈ మధ్య ఏంటంటే మా సిస్టర్ పంపిస్తూ ఉంటారు అనమాట, అప్పుడు తింటూ ఉంటాము. 2-3 ఉన్నారులేండి నాకు ఫ్రెండ్స్, సో వాళ్ళు పంపిస్తూ ఉంటారు. నాకై నేనేం తీసుకోను, అంటే అంత ఇంట్రెస్టింగ్గా ఏమి తినాలి చెయ్యాలి అని ఉండదు. ఇంక వాళ్ళు పంపించడము, ఎప్పుడైనా చికెన్ అవి అడుగుతాను అనమాట సురేష్ గారిని. చేపలు అంటే తక్కువ తింటాం కాబట్టి ఇలాంటివి అనుకోండి, ఆ చేపలు బాగో మనం బయట కొనుక్కునేవి, అంటే బయట సురేష్ గారు తీసుకొస్తే తనకు తెలియదు కదా, సరిగ్గా తీసుకురారనమాట. దానివల్ల అసలు నాకు చేయాలి తినాలి అనే ఇంట్రెస్టే ఉండదు. వీడియో ఫన్నీగా ఉంది కదా, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి సౌండ్ యాడ్ చేశాను, దానివల్ల అలా ఉండే. ఫైనల్గా ఇంకా మసాలా అయితే వేసేసారండి. ఇది వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అట్లా మూత పెట్టుకుంటే సరిపోతుంది, చాలా బాగుంటుంది చేపల పులుసు. పర్లేదండి, నేను చేసే వంటలు మరీ అంత వరస్ట్గా అయితే ఉండవు, బాగానే చేస్తాను. ఎవరైనా తిన్నా కానీ బాగుంది అని అంటారు, కానీ వరస్ట్గా ఉందని ఎవరు అన్నారు. అంటే ఏదైనా కానీ చేయగలను, నేను నార్మల్గా ఏది నేర్చుకోలేదు, ప్రయోగాలు ఇలాగే అనమాట, అందరం మనం చేస్తూ ఉంటాం కదా. కాకపోతే కొంతమందికి అలా చేసినా కానీ సెట్ అవ్వవు, చూడడానికి బాగుంటాయి కానీ టేస్ట్ అనేది అంత. కానీ నేను చేసే వంటలు ఓకే పర్లేదు బాగానే ఉంటుంది, తినేలాగానే ఉంటాయి అనమాట. ఉప్పు కానీ కారాలు కానీ అవన్నీ పర్ఫెక్ట్గానే వేస్తాను. సో ఇంకా టీ పెట్టిన ఇవన్నీ ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా చెప్తూ ఉంటారు కదండి, అలాగనమాట నార్మల్గా. ఫైనల్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది, అన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా చేపలు కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే, చాలా సింపుల్గా షూట్ చేశాను. సింపుల్ ఏం లేదులేండి, కొంచెం లెంతీగానే పెట్టాను. కొంతమంది అడుగుతూ ఉంటారు కొంచెం వ్లాగ్ లెంత్ పెంచండి అని చెప్పి, అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది అని. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇలా ఎండ్ అయిందండి. ఇంకా తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఫుల్ వర్క్స్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.